అరే అమ్మ జీవితం అంత ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం సరిపోతుంది. నా పేరు విజయ్. బిగ్ బాస్ తెలుగు 8 7th డే ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడాలి. అప్పుడే వారం రోజులు అయిపోయిందా? అంటే వినాయక చవితి లోపల 15 రోజులు అయిపోద్ది, గడిచిపోతుంది చెప్పాలంటే. వర్షాలు కూడా గట్టిగా ఉన్నాయి. సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడాలంటే లిమిట్లెస్ అన్లిమిటెడ్ కామెడీ అని చెప్పాలి. నాగార్జున గారు ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేశారు ఈసారి ప్రోమోలో. సో విషయానికి వస్తే దీపావళి రాకముందే నాగార్జున గారు పెద్ద బాంబు పేల్చారండి. అది మామూలు బాంబు కాదు, 5000 వాళ్ళ మొత్తం పేల్చేశారు. ఎందుకంటే 14 మంది కంటెస్టెంట్లకి మీ అందరికీ కూడా బిగ్ బాస్లో ప్రైజ్ మనీ లేదు అని చెప్పి పెద్ద బాంబు పేల్చారు. ఈ అమ్మ ఇదేంట్రా బాబు, రెమ్యునరేషన్ కానీ ఇస్తారా ఏంటి గొంప తీసి, ఎలాగ ఏంటని చెప్పి ఒక్కొక్కరికి టెన్షన్ మొదలైంది. కానీ ఒక చిన్న విషయం చెప్పారు, లేడీస్ వర్సెస్ జెంట్స్ వీళ్ళందరికీ గేమ్స్ అనమాట. వాళ్ళు పాయింట్లు పెరిగే కొద్దీ అదే గేమ్ అనమాట. అంటే అదే మనీ చెప్పాలంటే. వాళ్ళు ఎంత డబ్బులు 10 రూపాయల నుంచి 100, 1000, లక్షలు, ఒక 50 లక్షలు ఎంతవరకు వాళ్ళ గేమ్ ఆడతారో అక్కడ వాళ్ళ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో అది ఒక విషయం. అయితే సీజన్ 7 దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్కి వచ్చేసారండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా. పల్లవ ప్రశాంత్ వచ్చేసి ఒక 50 లక్షలు ఎంతో పట్టుకెళ్ళిపోయాడు. మనం కూడా అలా పట్టుకెళ్ళిపోవచ్చు. అరిచేసో గిరిచేసో ఏడిచేసో ఏదో మొత్తానికి ఏదో జరిగి ఒక 50 లక్షలు 30 లక్షలు పట్టుకుని వెళ్ళిపోదాం అని అనుకున్న వాళ్ళందరికీ ఇది బాంబే. ఎందుకు చెప్పనా, కష్టార్జితంతో పైకి రావాలనేది ఇది పెట్టడం కూడా మంచిదే చెప్పాలంటే. నాగార్జున గారు మీ థాట్ బాగుంది. అది మీ థాటా మా యాజమాన్యం థాటో తెలియదు కానీ అటు కసి పెరుగుద్ది చెప్పాలంటే. డబ్బులు సంపాదించాలన్నా, పేరు సంపాదించాలన్నా కష్టపడి ఒక మెట్టు ఎక్కాలని నిజంగా ఉంటే కనుక ఆ బలుపు లేకపోతే తొక్క మన వెనకాలే బోల్డ్ ఆస్తులు ఉన్నారా. బిగ్ బాస్ ఇచ్చేది ఏంటో తొక్క బొక్క అని ఎవడన్నా ఉన్నాడు అనుకో. సో వాడికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఓకే చెప్పాలంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక మంచి థాటు. అలాగే గేమ్స్ కూడా లేడీస్ వర్సెస్ జెంట్స్ ఎవరికి వాళ్ళు గేమ్స్ డివైడ్ చేశారనమాట. వీళ్ళకి నోసు, ఐసు, మోకాలు పట్టుకోవడం, ఒంగోవడం, నుంచోవడం, ఇవన్నీ తొక్కలో గేమ్స్ అవి పెట్టారు. అవి చూడడానికి ఎక్కలేదు చెప్పాలంటే. మొన్న ఇటుకల గేమ్ బాగా నచ్చింది నాకు. సో ఇది కొంచెం బజ్ క్రియేట్ అయితే బాగుండు. అలాగే ఎంత బాంబు పేల్చారో లాస్ట్ ట్విస్ట్ కూడా బాగానే ఉంది. నాగార్జున గారు చెప్పేది ఏంటంటే, నాగార్జున గారు ఒక గేమ్ పెట్టారండి. ఏంటంటే ఒక సినిమా యాక్టర్ పేరు చెప్తారు, చిరంజీవి గారి పేరు చెప్పగానే వాళ్ళు టక చెప్తూ ఉండాలన్నమాట సినిమా పేర్లు. అంటే ఆ యాక్టర్ చేసిన సినిమా పేర్లు. అంటే మహేష్ బాబు గారు సినిమా చేశారనుకో, భరత్ అని, నేను అదని ఇదని చెప్పేసి ఏవి ఉన్నాయో అన్నీ చేసేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఫాస్ట్గా చెప్తారో, ఆకుండా చెప్తారో అనేది వాళ్ళ గేమ్. అదే పాయింట్లు పెంచుతారని చెప్పాను చూసారా, దానికి కనెక్ట్ అవుద్ది. ఇది మాత్రం అంత ఏం లేదు. నిజంగా చెప్పండి, నేను చెప్పింది కరెక్టా? గేమ్స్ ఇంకా ఉండాలి, ఇంకా ఏదన్నా ఉండాలి. ఇవన్నీ ఆల్రెడీ పేపర్లతోటి పడవలు చేయడం, పేపర్లతోటి కెమెరాలు తయారు చేయడము, వినాయకుడు బొమ్మలు తయారు చేయడము అలాంటివి ఉన్నాయి ఈ గేమ్స్ చెప్పాలంటే. సో అలాగే నామినేషన్లో సెలెక్ట్ అయిన 5గురు పైకి లెగండి అని చెప్పారు చూసారా, వాళ్ళకి చిన్నది ఏదో పెట్టారండో, ఏదో బోర్లాగా ఏదో ఎంత ఉందో అది ఓదమని చెప్తున్నారు. సో అక్కడి నుంచి చూసుకుంటే ఏం లేదు, మ్యాటర్ ఏం లేదు.